హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ క్లాస్లో మనము పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుమలు గురించి తెలుసుకున్నాం. అంతకుముందు క్లాస్లో హిమాలయ వ్యవస్థ ఎలా ఏర్పడింది, ఉన్నత హిమాలయాలు, హిమాద్రి వ్యవస్థ ఎలా ఏర్పడింది, హిమాచల్ వ్యవస్థ ఎలా ఏర్పడింది, శివాలిక్ కొండలు, అలాగే ట్రాన్స్ హిమాలయాస్ ఎలా ఉద్భవించాయి, వాటిల్లో ఉన్నటువంటి లోయలు, వాటిల్లో ఉన్నటువంటి ఎత్తైన శిఖరాల గురించి తెలుసుకున్నాం. అయితే లాస్ట్ క్లాస్కి కంటిన్యూషన్గా మనము తీర మైదానాల గురించి తెలుసుకున్నాం. అయితే మనం తీర మైదానాల గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు తీర మైదానాలని మనం డివైడ్ చేసుకోవాలి అనుకుంటే తూర్పు తీర మైదానాలు మరియు పశ్చిమ తీర మైదానాలు అని డివైడ్ చేసుకోవచ్చు. అలా పశ్చిమ తీర మైదానాలకు వచ్చినట్లయితే గుజరాత్ నుంచి మొదటగా మనకు పైనుంచి ఉత్తరం నుంచి దక్షిణంగా వస్తే మొదటగా గుజరాత్, ఆ తర్వాత మహారాష్ట్ర గోవాను కలిపి కొంకన్ అంటారు. తర్వాత కెనరా అంటే కర్ణాటకకు సంబంధించిన తీర మైదానాన్ని కెనరా మైదానం అని, అలాగే కేరళకు సంబంధించినటువంటి తీర మైదానాన్ని మలబార్ తీర మైదానం అని, అలాగే ఇటు సైడ్ మళ్ళా మనము వెస్ట్ బెంగాల్ తీర మైదానాన్ని వంగా అని చెప్పి, అలాగే ఒరిస్సా తీర మైదానాన్ని ఉత్కల్ అని చెప్పి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ తీర మైదానాన్ని సర్కార్ మరియు తమిళనాడు తీర మైదానాన్ని కోరమండల్ తీర మైదానం అని లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. అయితే ఈ తీర మైదానంలో ఏ నదులైతే సముద్రంలో కలుస్తున్నాయో ఆ నదుల గురించి, మరియు ఈ తీర మైదానాల్లో ఏవైనా ఎత్తైన పర్వత శిఖరాలు ఉంటే వాటి గురించి, అలాగే ఈ తీర మైదానాల్లో ఏవైతే నదులు వచ్చి తమ నీటిని సముద్రంలోకి విసర్జిస్తాయో ఆ విసర్జించే సమయంలో ఆ తీర మైదానాల వల్ల కొన్ని భౌగోళికమైనటువంటి అంశాలు ఏర్పడడం జరుగుతుంది. అలాంటి అంశాల్లో ఎస్చురీస్ మరియు డెల్టాస్ అని అంటారు. మనం ఆల్రెడీ మనకు అందరికీ తెలుసు, ఆంధ్రాలో ఉండే ప్రతి ఒక్కరికి, తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు, కృష్ణా గోదావరి డెల్టా చాలా ఫేమస్ అని చెప్పి, అది అక్కడ రైస్ అనేది ఎక్కువగా పండడం జరుగుతుందని చెప్పి, అలాగే మనకు ఆయిల్ నిల్వలు కూడా ఉన్నాయని చెప్పి, క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయని చెప్పి. సో ఎలాగైతే మనకు ఏ తీర మైదానము ఎక్కువ ఆహార పంటలకు ప్రసిద్ధి, ఏ తీర మైదానము వాణిజ్య పంటలకు ప్రసిద్ధి, ఏ తీర మైదానము వెడల్పు ఎక్కువగా ఉంది, ఏ తీర మైదానం వెడల్పు తక్కువగా ఉంది, వాటికి కారణం ఏంటి? సో మనం ఏదైతే తూర్పు కనుమలు మరియు పశ్చిమ కనుమల గురించి తెలుసుకున్నామో ఆ టైంలోనే మనం చెప్పుకోవడం జరిగింది, పశ్చిమ కనుమలు తీరరేఖకు దగ్గరగా ఉండడం వల్ల మనకు పశ్చిమ తీర మైదానము యొక్క వెడల్పు తూర్పు తీర మైదానం వెడల్పుతో పోల్చుకుంటే తక్కువగా ఉంటుందని చెప్పి, అలాగే ఈ పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుమల గురించి వచ్చినట్లయితే పశ్చిమ కనుమలు మనకి మహారాష్ట్రలో మన తపతీ రివర్ నుంచి ఏదైతే తపతీ రివర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్నాయో అవి క్రమంగా ఉన్నాయని చెప్పి, అలాగే తూర్పు తీర మైదానాలు క్రమహితంగా ఉన్నాయని చెప్పి కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇది ఇలా ఉండగా మనము ఈరోజు ముఖ్యంగా తీర మైదానాలలో సో మనం ఏదైతే చెప్పుకున్నామో తీర మైదానాలకు సంబంధించినటువంటి బైఫర్కేషను, పశ్చిమ తీర మైదానము మరియు తూర్పు తీర మైదానం. సో మనం ఏదైతే ఇండియన్ మ్యాప్ ఇలా ఉన్నదో ఈ ఇండియన్ మ్యాప్లో మనం ఒక ఆర్డర్ ప్రకారం వస్తాం కాబట్టి మనం మొదటగా పశ్చిమ తీర మైదానం తీసుకోవడం జరిగింది. సో పశ్చిమ తీర మైదానం గురించి తీసుకున్నట్లయితే గుజరాత్ గురించి మొదటగా డిస్కస్ చేసుకోవాలి, అలాగే మహారాష్ట్ర గోవా గురించి రెండవగా డిస్కస్ చేసుకోవాలి, తర్వాత కర్ణాటక గురించి డిస్కస్ చేసుకోవాలి, తర్వాత కేరళ. ఇవి అయిపోయిన తర్వాత మనం తమిళనాడు గురించి తూర్పు తీర మైదానంలో వెస్ట్ బెంగాల్ గురించి డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది, అలాగే ఒరిస్సా తర్వాత సర్కార్ తీర మైదానము, అలాగే కోరమండల్ తీర మైదానాల గురించి డిస్కస్ చేసుకోవాలి. అయితే ఈ తీర మైదానంలో ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే మనకు నదులు సముద్రంలో నీటిని విసర్జించేటప్పుడు ఎలాగైతే డెల్టాస్ మరియు ఎస్చురీస్ ఫామ్ చేస్తాయో, అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇలా ఉన్నప్పుడు సపోజ్ మనకు గోదావరి రివర్ ఇక్కడి నుంచి ఫామ్ అవుతుంది. సో కృష్ణా రివర్ ఇలా ఫ్లో అవుతుంది, ఆ తర్వాత కావేరీ రివర్. సో ఫ్లో అయినప్పుడు అది సముద్రంలో కలిసే ముందు అనేక పాయలుగా విడిపోయి ఇలా కలవడం జరుగుతుంది. సో ఇది మీకు అందరికీ తెలుసు. మనం నదుల గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు దీని గురించి క్లుప్తంగా ఇంకా చాలా వివరంగా దీని గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ కాన్సెప్ట్ గురించి వచ్చినట్లయితే సో ఇది మన ఇండియన్ మ్యాప్ అనుకోగా, సో ఎప్పుడైతే నదులు ఇలా వచ్చి సముద్రంలో కలుస్తాయో ఇక్కడ ఉండే ఈ
పల్లమైన ప్రదేశాల్లో అవి నీటిని విసర్జించేటప్పుడు ఇలా 2-3 నదులు వాటి ఉపనదులు ఇక్కడంతా నీటిని విసర్జించగా ఇక్కడ ఒక లేక్ లాగా ఫామ్ అయ్యి ఆ లేక్ నుంచి మళ్ళీ రివర్ ఇట్లా వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. సో అలా తీర మైదానాల్లో ఉండేటువంటి సరస్సుల్ని ఏమని పిలుస్తారు? నార్మల్గా తీర మైదానంలో ఇలా తీర రేఖకు ప్యారలల్గా ఉండే సరస్సుల్ని లాగూన్స్ అని పిలుస్తారు. సో ఈ పదం గుర్తుపెట్టుకోవాలి, లాగూన్స్. సో లాగూన్స్ అనగా ఏంది? తీర మైదానాల్లో ఏర్పడినటువంటి సరస్సుల్ని లాగూన్స్ అంటారు. మరి అలాగే ఈ తీర మైదానాల్లో ఏర్పడినటువంటి సరస్సులు ఏవైతే ఉన్నాయో అవి ఈ తీర రేఖకు ఇలా సమాంతరంగా ఏర్పడి ఉంటాయి కదా, ఇలాంటి లాగూన్స్ని కేరళలో ఏమని పిలుస్తారు? సో ఈ లాగూన్స్నే కేరళలో కాయల్స్ అని పిలుస్తారు. సో ఇవి ఏంటంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే డైరెక్ట్గా కాయల్స్ అనగానేమి, కాయల్స్ అనగా ఒక ఎత్తైన శిఖరము లేదా నది పేరు, లేదా వీటినే ఒక లాగూన్స్కే ఇంకొక పేరు, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఇవి కాన్సెప్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. సో ఎప్పుడైతే చూడండి డేటాబేస్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఎత్తైన పర్వతం ఏంటి, ఎక్కువగా పొడవుగా ప్రవహించే నది ఏంటిది, అతిపెద్ద నది ఏంటిది, ఉత్తరంగా ప్రవహించే నది మన తూర్పుగా ప్రవహించే నది, లేదా దక్షిణం సైడ్కి పడమట సైడ్కి ప్రవహించినది. ఇలాంటి డేటాబేస్ క్వశ్చన్స్ అనేవి ఒక 80% ఎగ్జామ్లో అడిగితే ఒక 20% ఎప్పుడైనా క్వశ్చన్ పేపర్ని కొంచెం టఫ్గా ఇవ్వాలి, కొంచెం అభ్యర్థుల్ని ఇంకా కొంచెం ఫిల్టర్ చేయాలనుకున్నప్పుడు మన కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఈ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇప్పుడు మనం ఏవైతే ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నామో ఆ వీడియోలో ముఖ్యంగా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్లో హిమాలయ వ్యవస్థ ఎలా ఫామ్ అయింది, సో హిమాలయ వ్యవస్థలో మొదటగా ఫామ్ అయిన హిమాలయాల పేరేంటిది? హిమాద్రి, హిమాచల్, శివాలిక్, ట్రాన్స్ హిమాలయాస్. సో ఆన్సర్ ఈజ్ ద ట్రాన్స్ హిమాలయాస్. కానీ అందరూ హిమాద్రి అనుకుంటారు, ఎందుకంటే హిమాద్రిలో ఎత్తైన శిఖరం ఉంది కదా. సో ఇవే ఫస్ట్ ఫామ్ అయింటాయి. మనం డిస్కస్ చేసుకునేటప్పుడు అవి ఫామ్ అయిన సంవత్సరాల ఆధారంగా చెప్పుకుంటూ వచ్చినాం కాబట్టి మొదటగా ట్రాన్స్ హిమాలయాస్ ఫామ్ కావడం జరిగింది, తర్వాత హిమాద్రి, తర్వాత హిమాచల్, తర్వాత శివాలిక్ కొండలు. సో అలా కాన్సెప్ట్ క్వశ్చన్స్ అలా అడుగుతారు అన్నమాట. డూన్స్ అనగానేమి? డూన్స్ అనగా ఒక టూరిజానికి సంబంధించిన ప్రదేశము, లేదా 2 ఎత్తైన కొండల మధ్య ఉన్న సమతల ప్రదేశం. ఇలాంటి కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎవరైతే జాగ్రఫీని కాన్సెప్చువల్గా చదువుతారో వాళ్ళే ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఎవరైతే నార్మల్గా ఏదో ఒక డేటా బేస్గా చదివిన వాళ్ళు డేటా రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే కరెక్ట్గానే పెడతారు, కానీ ఇలాంటి క్వశ్చన్స్కి ఏంటంటే కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం, నదులు ఇలా విసర్జించినప్పుడు, ఇలా నదులు 2 పాయలుగా విడిపోయినప్పుడు, సో ఇలా నదుల మధ్య ఏర్పడినటువంటి ఈ మైదానాన్ని డెల్టా అని, త్రిభుజాకారంలో ఏర్పడినటువంటి మైదానాన్ని డెల్టా అని మనం అంటామని మీకు తెలుసు. అలాగే ఏవైతే ఇలా లాగూన్స్ ఫామ్ అవుతాయో ఈ లాగూన్స్ మధ్య ఏదైనా భూభాగం ఉంటే వాటిని ద్వీపము అని అంటారు. సో ఇలాంటి ద్వీపాలలో మీకు ఆల్రెడీ తెలుసు, మన ఒరిస్సాలో ఉన్నటువంటి వీలర్ ఐలాండ్ ఒకటి, ఏదైతే మన క్షిపణి ప్రయోగాలకు ఉపయోగిస్తామో వీలర్ ఐలాండ్. సో ఇలాంటి అంశాల గురించి ఏదైతే ఈ లెసన్లో మనం తెలుసుకోవడం జరుగుతుంది. అంటే మనం ఎప్పుడైనా ఒక లెసన్ నేర్చుకునేటప్పుడు దాని యొక్క కాన్సెప్ట్ నేర్చుకోవాలి ముఖ్యంగా. అలాగే ఈ లెసన్ నేర్చుకోవడం వల్ల ఎలాంటి క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయగలము. సో ఈ లెసన్లో మనకి ఈ తీర మైదానాన్ని ఏమని పేరుతో పిలుస్తారు, ఈ తీర మైదానంలో సముద్రంలో కలిసేటువంటి రివర్స్ ఏంటివి, ఈ తీర మైదానాల్లో ఏదైనా ఎత్తైన శిఖరం ఉందా అంటే గిర్నార్, సో గుజరాత్లో ఉన్నటువంటి గిర్నార్ శిఖరము. అలాగే సాల్ట్ లేక్కి సంబంధించినటువంటి ప్రాంతాన్ని ఏమంటారు. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. అలాగే మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ కొంకన్ బెల్ట్ని, సో ఈ కొంకన్లో ఇక్కడ మనకు అరేబియా సముద్రంలో కలిసేటువంటి నదులు, దానికి సంబంధించిన వివరాల గురించి అడిగే అవకాశం ఉంది. అలాగే సేమ్ కర్ణాటక మరియు కేరళ. సో కేరళలో వచ్చిన తర్వాత మీకు అందరికీ తెలుసు వెంబనాడ్. సో వెంబనాడ్ గురించి మీకు అందరికీ తెలుసు. వెంబనాడ్ మరియు సో ఈ యొక్క ఏదైతే సరస్సులు ఉన్నాయో వీటిని కాయల్స్ అని అంటారు, కాయల్స్ లేదా లాగూన్స్ వీటిని. సో ఈ నెహ్రూ ట్రోఫీ అని చెప్పి కేరళలో ఒకటి బోట్కు సంబంధించిన, అంటే ఓనం పండుగకు కానీ ఓనం పండుగ టైంలో మీకు తెలుసు కేరళ యొక్క ఫెస్టివల్ ఏదైతే ఓనం ఉందో ఆ టైంలో బోట్కు సంబంధించిన అంటే పడవ పోటీలు జరుగుతాయి. దాన్ని నెహ్రూ ట్రోఫీ అంటారు. అవి వెంబనాడు సరస్సులో జరగడము. సో ఎక్కువ వాళ్ళకి బ్యాక్ వాటర్స్ ఉండడం వల్ల, అంటే బ్యాక్ వాటర్స్ అంటే ఏంటి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్. సో బ్యాక్ వాటర్స్ అంటే ఏంటంటే
ఇప్పుడు మనకు భూభాగం ఇలా ఉన్నగా సపోజ్ ముంబై దగ్గర ఇలా కొంచెం చీలికలతో ముంబై ఉంటుంది. తర్వాత కేరళకు వచ్చేసరికి ఇలా కొంచెం చీలికలతో మెల్లిగా కొంచెం జస్ట్ అట్లా చీలికలతో ఉండడం, మళ్ళీ ఇక్కడ ఒక చీలిక ఇట్లా ఉంది. ఈ చీలికలతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు సముద్రంలో వచ్చే అలల ప్రవాహం తగ్గి అక్కడ ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది వాటర్. అవి మనకు పడవ ప్రయాణాలకు కానీ టూరిజానికి సంబంధించి కానీ బ్యాక్ వాటర్ చాలా ఫేమస్ అనమాట. సో అక్కడ మనకు ఇంకొకటి కృత్రిమంగా కాకుండా సహజ సిద్ధంగా ఏర్పడిన ఓడరేవులు కూడా ఎక్కువగా మనకు పశ్చిమ తీరం వెంబడి కనపడతాయి. అదే తూర్పు తీరం వెంబడి వచ్చేసరికి మనకు ఏదైతే మనకు స్వతహాగా ఏర్పడినటువంటి ఓడరేవు విశాఖ ఓడరేవు ఒక్కటే. అది కూడా కారణం ఏంటంటే ఏరాడు కొండలు లేదా డాల్ఫినోస్ కొండలు ఉండడం వల్ల అక్కడ అలలు తక్కువగా ఉండడం వల్ల మనకు ఏదైతే ఓడరేవు ఉందో నేచురల్గా ఏర్పడినటువంటి ఓడరేవు, సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఓడరేవు మనకు తూర్పు తీరం వెంబడ ఓన్లీ విశాఖపట్నంలో కనపడుతుంది. మిగతావన్నీ కృత్రిమంగా ఏర్పడినటువంటి ఓడరేవులు. సో ఇది ఇలా ఇలాంటి కాన్సెప్ట్స్ మనం ఎక్కువగా ఈ లెసన్లో నేర్చుకునేది ఉంది. సో నేను ఏదైతే నోట్స్ ప్రిపేర్ చేశానో మీకు అన్ని డేటా అక్కడ ఉంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే సో మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం, బ్యాక్ వాటర్ అంటే ఏంటంటే ఈ చీలికలు, ఇదే చీలికల్ని మనం క్రిక్స్ అని కూడా అంటాము. మనం ఆల్రెడీ చదువుకున్నాము సర్ క్రిక్ అనేది ఈ ప్రాంతం పాకిస్తాన్కి మరియు మనకి గల ఒక వివాదాస్పదమైనటువంటి ప్రదేశం. అంటే ఇక్కడ గుజరాత్లో ఇలా ఉండగా ఇక్కడ ఒక చీలిక ఉందన్నమాట. ఈ చీలికలో ఎక్కువగా మనకు పెట్రోల్కి సంబంధించిన అదే క్రూడ్ ఆయిల్కి సంబంధించిన వనరులు ఉండడం దానికి కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు ఆ స్థలం మాది అని క్లెయిమ్ చేయడం జరుగుతుంది ఈ చీలికని. సో ఇండియా వాళ్ళు మనది అని చెప్పి సో అక్కడ 24 degrees అదే మన ఏదైతే ఉందో సమాంతరంగా అది అక్షాంశం వెళ్ళడం జరుగుతుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్. సో బ్యాక్ వాటర్స్ అనగానేది ఈ చీలికల భూభాగం ద్వారా ఉన్నటువంటి సముద్ర జలాలనే బ్యాక్ వాటర్స్ అంటారు. లేదంటే అక్కడికి వచ్చి నది వాటర్ కలిసి అక్కడి నుంచి సముద్రంలో కలుస్తాయి, అలా కూడా మనకు ఉండే అవకాశం ఉంది. సో మనం ముఖ్యంగా ఇక్కడ నేర్చుకోవాల్సింది బ్యాక్ వాటర్స్, వృష్ట జలాలు అంటారు తెలుగులో వాటిని, వృష్ట జలాలు. సో నేను ఇక్కడెక్కడో రాశాను, అది వృష్ట జలాలు అని చెప్పి అంటారు. మనకు కొన్ని నేమ్స్ వచ్చి మనం తెలుగు మీడియం అని చెప్పి కంప్లీట్గా గ్రాంధికంలో నేర్చుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు మీడియం అభ్యర్థులకి మనకి ఈజీగా ఉండే ఇంగ్లీష్ పదాలు గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తెలుగు మీడియం అబ్బాయిలు చరవాణి అని చెప్పి మొబైల్ని అయితే పిలవరు కదా, మొబైల్ అనే అంటారు, లేదంటే సెల్ ఫోన్ అంటారు. కరవాణి ఏదో చరవాణి మన ఈనాడు పేపర్లో రాస్తారు కదా. సో అంత గ్రాంధికమైన తెలుగు అవసరం లేదు. మనకు సబ్జెక్టుకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడం వల్ల మీకు ఏ ఎగ్జామ్ రాసినా కూడా మీకు 2 లాంగ్వేజెస్లో మన ఇంగ్లీష్ మన మదర్ టంగ్ తెలుగులో రెండింటిలో ఉంటుంది. కాబట్టి మీకు క్వశ్చన్ అర్థం కానప్పుడు ఫస్ట్ రౌండ్లో మీకు ఆ క్వశ్చన్ అర్థం కావాలంటే వదిలేసి లాస్ట్ రౌండ్లో మీరు ఇంగ్లీష్లో కూడా ఒకసారి ట్రాన్స్లేషన్లో చూసుకొని మీరు ఆన్సర్ చేస్తే దాన్ని కరెక్ట్గా పెట్టే అవకాశం ఎంతైనా ఉంది అన్నమాట. సో ఇది ఇప్పుడు మనకి ఇక్కడ మెయిన్గా బ్యాక్ వాటర్స్ ఒకటి, అలాగే లాగూన్స్ గురించి మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది. అలాగే ఏవైతే రివర్స్ కలుస్తాయో మనకు అరేబియా సముద్రంలో ఆ తీర మైదానాల గుండి రివర్స్ ఏవైతే సముద్రంలో కలుస్తాయో వాటి గురించి తెలుసుకుందాం. అలాగే సరస్సుల గురించి తెలుసుకుంటాము. అలాగే ఆ సరస్సుల్లో ఉండే దీవుల గురించి తెలుసుకుంటాము. అలాగే సరస్సుల్లో ఉండే దీవులు, అలాగే మన కంప్లీట్గా మన భారతదేశంలో ముఖ్యమైనటువంటి సరస్సుల గురించి తెలుసుకుంటాము. అలాగే తూర్పు తీర మైదానము మరియు పశ్చిమ తీర మైదానం మధ్య భేదాలు ఏంటివి, డిఫరెన్సెస్ ఏంటివి అంటే నేను ఆల్రెడీ చెప్పాను. పశ్చిమ తీర మైదాన ప్రాంతంలో సహజ సిద్ధంగా ఏర్పడిన ఓడరేవులు ఎక్కువ. ఇక్కడ ఓన్లీ విశాఖ మినహా అన్ని కృత్రిమంగా ఏర్పడినటువంటి ఓడరేవులు. అలాగే తూర్పు తీర మైదానం వెడల్పు తక్కువగా ఉంటుంది. పశ్చిమ తీర మైదానం తక్కువ వెడల్పు, తూర్పు తీర మైదానం ఎక్కువ వెడల్పు ఉంటుంది. సో తూర్పు తీర మైదానంలో ఎక్కువగా డెల్టాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఎస్చురీస్ ఏర్పడతాయి. అలాగే ఈ తూర్పు తీర మైదానం అయితే ఆహార పంటలకు ప్రసిద్ధి. అంటే మనం రైస్ కానీ వరి కానీ ఇలాంటివి పండిస్తాము, ఆహార పంటలు. ఇదైతే వాణిజ్య పంటలు, అంటే మీకు రబ్బర్ కానీ వెస్ట్రన్ ఘాట్స్లో ఎక్కువ మనకు స్పైసెస్ ఫ్రమ్ కేరళ ఇవన్నీ వాణిజ్య పంటలు అనమాట. సో అలాగే తుఫాన్ల తాకిడి ఎక్కువగా ఉండే తూర్పు తీర మైదానము, అలాగే తుఫాన్ తాకిడి తక్కువగా ఉంటుంది పశ్చిమ తీర మైదానము. సో అలాగే పశ్చిమ తీర మైదానాన్ని నిమజ్జన తీర మైదానం అంటాం.
అంటే ఎందుకు అంటే ఇది ఎక్కువగా సీ వాటర్ తోటి మునిగిపోవడం, అక్కడ నదులు స్పీడ్గా రావడం వల్ల అది చెందడం వల్ల ఆ తీర మైదానం కూడా వెడల్పు తక్కువగా ఉంటుంది. అదే తూర్పు తీర మైదానాన్ని ఎమర్జింగ్ అంటే ఈ మైదానం పెరిగే అవకాశమే ఉంది తప్ప తగ్గదన్నమాట. సో ఇలా మనకు తూర్పు తీరం మరియు పశ్చిమ తీర మైదానాల మధ్య ఇది పశ్చిమ అన్నమాట. సో ఇది పశ్చిమ తీర మైదానము. ఇవన్నీ నేను ఇక్కడ నోట్స్లో రాశాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కంటిన్యూస్గా. ఇది తూర్పు తీర మైదానం. అంటే ఏదైనా రన్నింగ్ క్లాసే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. రన్నింగ్ క్లాస్లోనే ఒక లెక్చరర్ ఎక్కువ అంశాలని మీకు తను ఏదైతే అంశాలను మీకు చెప్పాలనుకున్నాడో అవి కరెక్ట్గా వస్తే రిమైనింగ్ నేను ఏదైనా మిస్ అవుతా అనుకున్నవి కూడా కంప్లీట్గా మీకు ఇక్కడ నోట్స్లో రాయడం జరుగుతుంది. అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పశ్చిమ మరియు తూర్పు తీర మైదానం. సో ఇలాంటి డిఫరెన్సెస్తో పాటుగా అతిపెద్ద సరస్సు ఏది, అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు, మంచినీటి సరస్సు, ఇలాంటి అంశాలు కూడా మనం డిస్కస్ చేద్దాము. అంతర్భూభాగ సరస్సు ఏంటిది. సో ఇలాంటి అంశాలు మనం డిస్కస్ చేయడం వల్ల ఈ తీర మైదానాలు అనే కాన్సెప్ట్ క్లియర్గా అవుతుంది అన్నమాట. మనం ఇప్పటికీ హిమాలయ వ్యవస్థ కంప్లీట్గా నేర్చుకున్నాం. హిమాలయ వ్యవస్థని మనము ఉత్తరం నుండి దక్షిణంకి, అలాగే పడమట నుండి పశ్చిమం నుండి తూర్పుకి ఇట్లా 2 విధాలుగా డివైడ్ చేసి చదువుకోవడం జరిగింది. సో హిమాలయ వ్యవస్థను కంప్లీట్ చేసాము. ఆ తరువాత మనము పశ్చిమ కనుమలు, తూర్పు కనుమల గురించి సంబంధించిన కాన్సెప్ట్స్ కూడా నేర్చుకున్నాము. సేమ్ ఇప్పుడు పశ్చిమ తీర మైదానము మరియు తూర్పు తీర మైదానం గురించి చదువుకుంటాము. సో ఏవైతే ఇవి అయిపోయినాయి అనుకోండి. సో ఇవి అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ మనము ఏవైతే ఆరావళి మౌంటైన్స్ మరియు వింధ్య సాత్పురా, అలాగే మహేంద్ర కొండలు, అలాగే మేఘాలయలో ఉన్నటువంటి కొండల గురించి చదువుకున్న తర్వాత పీఠభూములు మరియు గంగా, బ్రహ్మపుత్ర, సింధు మైదానాల గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈ లెసన్ కంప్లీట్ అవుతుంది. మ్యాక్సిమం వీలైన తొందరగా కంప్లీట్ చేస్తాను నేను. సో మీరు ఎవరైతే లాంగ్ టర్మ్గా వ్యూ పెట్టుకొని గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ తప్పక మన వీడియోని జాగ్రత్తగా చూడండి ఎండ్ వరకు. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అలా చేసినప్పుడు నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఎంకరేజ్మెంట్ ఉంటే ఆటోమేటిక్గా మీకు ఇంకా ఎక్కువ డేటా ఇవ్వాలి ఎగ్జామ్స్కి. అంటే ఒకసారి నాకు ఇన్ అండ్ అవుట్ తెలిసిన తర్వాత ఇంకా ఎక్కడి నుంచి బిట్స్ వస్తాయి, ట్రెండ్ ఏం నడుస్తుంది, అలా ఎక్కువ డేటా మీకు అప్డేట్ చేస్తూ ఇంకా ప్రిసైజ్గా నేను మంచి డేటా ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్యూచర్లో. అంటే నేను ఇది ఒక మంచి ఉద్దేశంతో జనవరి 4th or 5th నేను ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసింది. సో నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఒక 2 monthsలోనే నాకు ఆల్మోస్ట్ 230 సబ్స్క్రైబర్స్ వచ్చారు. మన 232 సబ్స్క్రైబర్స్లో ఒక 32 మెంబర్స్ నా శ్రేయోభిలాషులు, మిత్రులు మరియు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఒక 32 టు బీ హానెస్ట్. ఒక 200 మెంబర్స్ ఏవైతే ఉన్నారో జనాలు మన వీడియోస్ కానీ, మోటివేషనల్ వీడియోస్ వల్ల కానీ, టెక్నికల్ వీడియోస్ ఏవైతే పెడుతున్నానో అవి నచ్చి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ మంది 200 మెంబర్స్ ఉన్నారు. అంటే నేను ఎప్పుడు ఇంకా వాట్సాప్ స్టేటస్లు పెట్టి పబ్లిష్ ఏం చేసుకోవట్లేదు. ఎందుకంటే ఇది ఒక నిశ్శబ్ద విప్లవం లాగా. అంటే సబ్జెక్ట్ ఉంది అంటే సబ్జెక్ట్ నచ్చుతుంది జనాలకి, ఇది సమ్వేర్ వాళ్ళకు పనికొస్తుంది అనుకుంటే కనుక కంపల్సరీ మనం ఏమీ చెప్పకుండా వాళ్ళు వస్తారు. సో ఆ ఉద్దేశంతో నేను కష్టపడుతున్నాను. సో మీ ఎంకరేజ్మెంట్ ఇవ్వండి నచ్చిన వాళ్ళు కంపల్సరీగా. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం లెసన్. సో మనం డిస్కస్ చేసుకున్న విధంగా తీర మైదానాలని పశ్చిమ తీర మైదానము మరియు తూర్పు తీర మైదానం అని 2గా విభజించుకోవడం జరిగింది. సో అరేబియా సముద్ర తీరరేఖకు ఉన్నటువంటిది పడమటి వైపు ఉన్నటువంటిది పశ్చిమ తీర మైదానం కాగా, బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతం వైపు మరియు తూర్పు తీరం వెంబడి ఉన్నదాన్ని తూర్పు తీర మైదానము అంటాము. సో పశ్చిమ తీర మైదానంలో మొదటగా గుజరాత్ తీర మైదానం. సో ఈ గుజరాత్ తీర మైదానం గురించి తెలుసుకునేప్పుడు గుజరాత్కు సంబంధించిన షేప్ ఇలా ఉంటుందని మన ప్రతి ఒక్కరికి తెలుసు. మన ఇండియన్ మ్యాప్లో మనకు తెలిసిన ఈ షేప్ అనేది అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఏదైతే ఒక మైదానం ఉందో దాన్ని కచ్ మైదానము అంటారు. సో ఈ కచ్ మైదానం అంటే ఇటు సైడ్ ఉండేదంతా కచ్ మైదానం. ఏదైతే గీసాను ఏదైతే బెండ్ ఉంది కదా, ఇక్కడ నేను వేరే కలర్తో చెప్తాను. సో ఈ బెండ్ ఉంది కదా, ఈ బెండ్కి ఉత్తరంగా ఉన్నటువంటి పార్ట్ని అంటే ఈ పార్ట్ని మాత్రం కచ్ మైదానము అని చెప్పి, సో ఈ బెండ్ని ఏమంటాము అంటే మనము ఇక్కడ మీరు చూసినట్లయితే గల్ఫ్ ఆఫ్ కచ్ అంటే
గల్ఫ్ ఆఫ్ కచ్. దీన్ని ఏమంటారంటే తెలుగులో ర్యాన్ ఆఫ్ కచ్ కానీ గల్ఫ్ ఆఫ్ కచ్. సో ఈ గల్ఫ్ ఆఫ్ కచ్, ఈ కచ్ అనే ఖాతం ఏదైతే ఉందో ఇది కచ్ అనమాట. సో ఈ మైదానం కచ్ మైదానం కాగా దీన్ని గల్ఫ్ ఆఫ్ కచ్ అంటారు. ఈ గల్ఫ్ ఆఫ్ కచ్కి ఈ కచ్ మైదానం నుంచి ఇటు ఉండే పార్ట్ని కచ్ మైదానం అని చెప్పి, ఈ గల్ఫ్ ఆఫ్ కచ్కి దక్షిణంగా ఉన్నటువంటి మైదానాన్ని కతియావార్ అని చెప్పి అంటారు. అయితే మొత్తానికి గుజరాత్ తీర ప్రాంతాన్ని కచ్ మైదానము మరియు కతియావార్ మైదానం అని పిలవడం జరుగుతుంది. అయితే ఈ కచ్ మైదానం ఏదైతే ఉందో ఈ కచ్ మైదానానికి ఉత్తరం సైడ్ ఉండేదాన్ని ర్యాన్ ఆఫ్ కచ్ అని అంటారు, అలాగే దక్షిణం సైడ్ ఉండేటటువంటి దాన్ని లిటిల్ ర్యాన్ ఆఫ్ కచ్ అని అంటారు. సో మీకు ఏదైతే సినిమాలో ఒక సాల్ట్ లేక్ చూపిస్తారు కదా, అవి ఇక్కడే ఉందన్నమాట. ర్యాన్ ఆఫ్ కచ్ దగ్గర ఆ సాల్ట్ లేక్ ఉందన్నమాట. సో ఇప్పుడు గుజరాత్ తీర మైదానాన్ని ఏమని అంటారు అంటే కచ్ మైదానము ప్లస్ కతియావార్ మైదానాన్ని కలిపి గుజరాత్ తీర మైదానము అంటారు. అంటే మీకు ఎగ్జామ్లో కతియావార్ మైదానం అన్నా గుజరాత్ తీర మైదానమే వస్తుంది, కచ్ మైదానం అన్నా గుజరాత్ తీర మైదానమే వస్తుంది. అలాగే గుజరాత్ తీర మైదానాన్ని ఇప్పుడు మీకు ఆప్షన్లో కచ్ మరియు కతియావార్ అన్నా గుజరాత్ తీర మైదానం కిందకి వస్తుంది. అలాగే ఈ కచ్ మైదానం ఏదైతే ఇక్కడ ఉందో ఈ కచ్ మైదానానికి ఉత్తరం సైడ్ ఉండేదాన్ని గ్రేట్ ర్యాన్ ఆఫ్ కచ్ అని, దీన్ని లిటిల్ ర్యాన్ ఆఫ్ కచ్ అని అంటారు. సో అయితే ఈ గుజరాత్ తీర మైదానంలో అరేబియా సముద్రంలో కలిసేటువంటి నదులు ఏవైతే ఉన్నాయో మహి, బనాస్ మరియు సరస్వతి నదులు. సో మహి, బనాస్ మరియు సరస్వతి నదులు. అలాగే ఈ గుజరాత్ తీర మైదానము ఈ ర్యాన్ ఆఫ్ కచ్ నుంచి ఈ డామన్ అనే ప్లేస్ కనపడుతుంది కదా, ఈ డామన్ వరకు విస్తరించి ఉంది. సో ఇక్కడ ఏదైతే ఈ చీలిక ఉందో దాన్నే క్రిక్ అంటారు, దీన్నే సర్ క్రిక్ అంటారు. ఇది మనకి ఇండియాకి మరియు పాకిస్తాన్కి మధ్యలో ఉన్నటువంటి వివాదాస్పదమైనటువంటి స్థలం అన్నమాట, ప్రదేశము. సో అది మన గుజరాత్ గురించి వచ్చేసరికి అయితే కచ్ మైదానము మరియు కతియావార్ మైదానం మొత్తాన్ని కలిపి గుజరాత్ తీర మైదానం అంటారు. ఇది ర్యాన్ ఆఫ్ కచ్ నుంచి డామన్ వరకు విస్తరించి ఉంది. సో అలాగే గుజరాత్ తీర మైదానాల్లో మహి, బనాస్ మరియు సబర్మతి నదులు ఉన్నాయి. అలాగే గుజరాత్ తీర మైదానంలో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం ఏదంటే గిర్నార్. ఇది అందరికీ తెలుసు. గిర్ శిఖరము లేదా గిర్నార్ లేదా గోరఖ్నాథ్ అనే 3 పేర్లతో పిలుస్తారు. ఈ శిఖరం ఎత్తు వచ్చి 1117 అంటే 1117 మీటర్లు. సో ఇది గుర్తుపెట్టుకోండి, అంటే ఇది అడగరు ఎన్ని మీటర్లు ఉందనేది. సో మనకు కతియావార్ లేదా కచ్ తీర మైదానంలో ఉన్నటువంటి ఎత్తైన శిఖరము ఏది అంటే గిర్నార్ శిఖరం. అది ఎంత ఉందంటే 1117 మీటర్లు అనమాట. అలాగే క్రిక్స్ అంటే మీకు చెప్పాను చీలికలు అని చెప్పి. కోర్ క్రిక్ మరియు సర్ క్రిక్, ఈ 2 క్రిక్లు గుజరాత్ తీర మైదానంలో కనబడతాయి. ఈ సర్ క్రిక్ గురించి మనం ఆల్రెడీ హిమాలయస్ మన ఫస్ట్ లెసన్లో మనం బౌండరీస్ గురించి చదువుకునేప్పుడు చెప్పాము. సర్ క్రిక్ అనేది ఇండియాకి మరియు పాకిస్తాన్కి మధ్యలో ఉన్నటువంటి వివాదాస్పదమైనటువంటి ప్రదేశం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనము కొంకన్ మైదానం గురించి. సో మనం ఏదైతే ర్యాన్ ఆఫ్ కచ్ నుండి డామన్ వరకు ఉన్నటువంటి ప్రదేశాన్ని మనము కతియావార్ మరియు కచ్ మైదానం అని అనుకున్నాము. అలాగే దామన్ నుంచి గోవా వరకు విస్తరించి ఉన్నటువంటి ప్రదేశాన్ని మనము ఈ కొంకన్ మైదానము అంటారు. ఈ కొంకన్ మైదానంలో ముఖ్యంగా వైతరణి, ఉల్హాస్ మరియు అంబా అనే నదులు అరేబియా మహాసముద్రంలో కలుస్తాయి. అలాగే మనకి ఈ కొంకన్ మైదానంలో ఇక్కడ మెన్షన్ చేయని ఒక పాయింట్ ఏదైతే ఉందో, ఈ ముంబై వచ్చేసరికి ముంబై ఇలా చీలికలతోటి ముంబై ఉంటుంది అన్నమాట. అయితే ఆ చీలికల్లో ఉన్నటువంటి ఒక బ్యాక్ వాటర్కి సంబంధించిందే మనకు నవీ ముంబై అని ఉంటుంది మీకు ముంబైలో. ఈ నవీ ముంబై చీలికల ద్వారా బ్యాక్ వాటర్స్ రావడం వల్ల అక్కడ ముంబైలో ఓడర్ రేవుకు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. సో నవీ ముంబై, ఈస్ట్ ముంబై, వెస్ట్ ముంబై అని పిలుస్తారు. ముంబైలో మీకు ముంబై ఐడియా ఉండే వాళ్ళకి తెలుస్తుంది. ఈస్ట్ ముంబై అంటే ఇటు సైడ్, వెస్ట్ ముంబై అంటే బీచ్ సైడ్ వస్తుంది అనమాట. సో అలాగే కెనరా మైదానం అంటే మీకు తెలుసు కర్ణాటకకు సంబంధించినటువంటి మైదానం కెనరా మైదానము. సో అలాగే కొంకన్ అంటే మనకు మహారాష్ట్ర మరియు గోవా. సో కతియావార్ మరియు కచ్ అంటే కచ్ మరియు కతియావార్ అంటే గుజరాత్, మరియు డామన్ మీరు పెట్టుకోండి యూనియన్ టెరిటరీ దామన్. సో అయితే ఈ కెనరా మైదానం గురించి వచ్చేసరికి ఈ కెనరా మైదానానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటివి అంటే దేశంలో అత్యంత వెడల్పైన
సో జోగ్ ఫాల్స్, ఆ జోగ్ ఫాల్స్ ఎలా ఉంటాయంటే నేను వెళ్ళాను ఆల్రెడీ 2 టైమ్స్ వెళ్ళా. ఇట్లా కొండలు ఉంటాయి కదా, ఈ కొండల మధ్యలో చాలా వెడల్పుగా ఇట్లా బాగా దారాలు పడుతుంటాయి. మీరు ఎవరైనా వాన అనే ఒక మూవీ వచ్చింది, వర్షం కాదు ప్రభాస్ది, వాన అని చెప్పి ఒక మూవీ కన్నడది డబ్ చేశారు కదా, ఎదుట నీళ్ళు ఇచ్చింది చూడు అని ఒక పాట ఉంటుంది కదా. మీకు ఐ థింక్ ఈ 2005 to 2009 బీటెక్ కానీ డిగ్రీ చేసిన టైంలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా అభ్యర్థులు ఉండేవాళ్ళు కానీ వాళ్ళకి తెలిసి ఉంటుంది, వాన అనే మూవీ ఒకటి వచ్చింది. ఆ మూవీలో ఎదుట నిలిచింది చూడని ఒక సాంగ్ ఉంటుంది అనమాట. సో అదంతా జోగ్ ఫాల్స్లో షూట్ చేయడం జరిగింది. అంటే ఇంకా రిమైనింగ్ చాలా సినిమాలు తీశారు, నాకైతే ఐడియా లేదు, నాకు ఐడియా ఉన్న మూవీ ఇదే. సో ఇది అత్యంత వెడల్పైన, దేశంలో అత్యంత వెడల్పైన జోర్సప్పా ఫాల్స్ అనమాట. ఇది 275 మీటర్ల వెడల్పు కలిగినటువంటి ఫాల్స్. ఇవి కెనరా మైదానానికి సంబంధించినటువంటిది. ఇది నేత్రావతి మరియు గంగావతి నదులు కూడా మన కెనరా తీర మైదాన ప్రాంతానికి సంబంధించినటువంటి నదులు అనమాట. సో నెక్స్ట్ మల్బార్ మైదానం అంటే మీకు తెలుసు, కేరళకు సంబంధించినటువంటి మైదానాన్ని మల్బార్ మైదానము అంటారు. ఇక్కడ బ్యాక్ వాటర్స్ మరియు లాగూన్స్ని కాయల్స్ అని పిలుస్తారని నేను ఆల్రెడీ చెప్పాను. సో ఉన్నటువంటి కాయల్స్లో వెంబనాడ్ మరియు అష్టముడి అనేది ఫేమస్. అలాగే వెంబనాడ్లో మీకు ఆల్రెడీ చెప్పాను, నెహ్రూ ట్రోఫీ జరుగుతుందని చెప్పి పడవల పోటీలు. సో అది ఓనం ఫెస్టివల్ టైంగా జరుగుతుంది అక్కడ ఎవరీ ఇయర్. నెక్స్ట్ ఇప్పుడు తూర్పు తీర మైదానం గురించి చదువుకుందాం. సో పశ్చిమ తీర మైదానంలో మనము కచ్ ప్లస్ కతియావార్ గుజరాత్కు సంబంధించినటువంటిది, తర్వాత కొంకన్ మహారాష్ట్ర మరియు గోవాకు సంబంధించినటువంటి తీర మైదానం, అలాగే కెనరా తీర మైదానం కర్ణాటకకు సంబంధించినటువంటిది, అలాగే మల్బార్. సో మల్బార్ గోల్డ్ అని జ్యువెలరీ షాప్స్ ఉంటాయి కదా, ఇలాంటి ఏదో ఒక పేర్లో. కెనరా బ్యాంక్ ఉంది కదా, కెనరా బ్యాంక్ కర్ణాటక వాళ్ళది అనమాట. సో కోరమండల్ సిమెంట్ ఉంది తమిళనాడు వాళ్ళది. సర్కార్ అని పిలుస్తారు కదా మన ఆంధ్ర వాళ్ళని, అది సర్కార్ తీరము. మనకు జనగణమనలో ఉత్కల వంగ అని వస్తుంది కదా, ఉత్కల అంటే ఒరిస్సా, వంగ అంటే వెస్ట్ బెంగాల్. ఒకప్పుడు మనకి 1935లో మన క్రిప్స్ రాయబారము, ఐ థింక్ క్రిప్స్ రాయబారము కంటే ముందు కూడా 1930 టైంలో ఎవరైతే వచ్చారో క్రిప్స్ మిషన్ వాళ్ళు రాకముందు కూడా మన వాళ్ళు బ్లాక్ ఫ్లాగ్స్ పెట్టుకొని బాయ్కాట్ చేశారు కదా, అది ఏమంటారు ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదు ఇప్పుడు. సో దానికి మన వాళ్ళందరూ బాయ్కాట్ చేసి ఒరిస్సా వాళ్ళు మాకు వెస్ట్ బెంగాల్ తోటి లాంగ్వేజ్కి మాకు సపరేట్ ఉంది, మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని అప్పుడు కోరితే వెస్ట్ బెంగాల్ నుంచి ఒరిస్సా విడదీయడం జరిగింది. సో ఉత్కల వంగ, అట్లా ఉత్కల మరియు వంగ. సో ఇలా మీకు ఎవ్రీథింగ్ మనము వాడుకలో ఉండే పదాలు ఇవి, కాబట్టి ఈజీగా ఉంటుంది మీకు గుర్తుపెట్టుకోవడానికి. సో తూర్పు తీర మైదానంలో వంగ లేదా బెంగాల్ మైదానము అనేది వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటిది. ఉత్కల తీర మైదానము ఒరిస్సాకు సంబంధించినటువంటిది. ఈ ఉత్కల తీర మైదానం సువర్ణరేఖ నది నుంచి, అంటే దీని బార్డర్స్ ఎక్కడ ఇంపార్టెంటో అది మనం చదువుకున్నాం, నది నుంచి ఋషికుల్య నది వరకు వ్యాపించి ఉన్నదన్నమాట. సో ఈ మహానది ఒక డెల్టా కూడా ఈ యొక్క ఉత్కల తీర మైదానంలో రావడం జరుగుతుంది. సో చిల్కా లాగూన్, ఈ చిల్కా లాగూన్ ఎలా ఏర్పడింది అంటే ఉదయ భార్గవి నదుల కలయిక. అంటే ఈ నదులు ఇక్కడ వచ్చి ఇట్లా చిల్కా లాగూన్, ఇది చిల్కా లేక్ అయిన తర్వాత ఇది మళ్ళీ తీసుకుపోయి సముద్రంలో కలుస్తుంది అనమాట. అయితే ఈ చిల్కా లేక్లో ఉన్నటువంటి వీలర్ దీవి మీకు ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. వీలర్ దీవి ఇది మిజైల్ లాంచ్ ప్యాడ్ ఉందన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చి చాందీపూర్లో ఉంది, రెండో మిసైల్ లాంచ్ ప్యాడ్ వచ్చి వీలర్ దీవిలో ఉందన్నమాట. సో నెక్స్ట్ బ్రాహ్మణి, వైతరణి, మహానది, ఇవన్నీ మన ఉత్కల్కి సంబంధించినటువంటి ఉత్కల్ తీర మైదానానికి సంబంధించినటువంటి నదులు. బ్రాహ్మణి నది, వైతరణి, మహానది, ఈ పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి. ఇంత లైట్గా మనం దీని గురించి వెళ్తున్నామని అనుకోవాల్సిన అవసరం లేదు. నదుల గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు అవి డిస్కస్ చేస్తాము. అలా మీకు స్టెప్ బై స్టెప్ లెసన్ బై లెసన్ వాటి గురించి బాగా డీప్ వచ్చినప్పుడు, నదుల గురించి వచ్చినప్పుడు మైదానాల గురించి రీకలెక్ట్ చేసుకోండి. మైదానాల గురించి వచ్చినప్పుడు పశ్చిమ కనుమలు, తూర్పు కనుమల గురించి రీకలెక్ట్ చేసుకోండి. అలాగే మనం ఉత్తరం గురించి మాట్లాడుకున్నప్పుడు హిమాలయ పర్వతాల ఆర్డర్ రీకలెక్ట్ చేసుకోండి. అక్కడ మానస్ సరోవర్ నుంచి గంగా నది వస్తుందని చెప్పి, బ్రహ్మపుత్ర వస్తుందని చెప్పి, గంగా నదిని మనం బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారు, బ్రహ్మపుత్ర నదిని చైనాలో మన బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారు. ఆ రెండు కలయికతోటి ఏర్పడినటువంటి సుందర్బన్, ఇక్కడ సుందర్బన్లో ఉన్నటువంటి ఈ గంగా, ఈ డెల్టా ఏదైతే ఉందో అతిపెద్ద డెల్టా, నది ఆధారిత అతిపెద్ద డెల్టా, అలాగే సుందర్బన్ గురించి. సో మీరు ఎవ్రీథింగ్ ఎట్లా లింక్ చేసుకుంటూ చదువుకున్నారంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. బ్రాహ్మణి, వైతరణి మరియు మహానది అనేటివి ఉత్కల్ తీర మైదానానికి సంబంధించిన నదులు. నెక్స్ట్ ఆంధ్ర లేదా కోస్తా తీర మైదానము. సో కేజీ బేసిన్ లాంటి కేజీ డెల్టా అంటే కృష్ణా గోదావరి డెల్టా, అలాగే కొల్లేరు సరస్సు, పులికాట్ సరస్సు. మీకు పులికాట్ సరస్సు గురించి తెలుసు, శ్రీహరికోట ఉంది, అక్కడ ఉండే ఐలాండ్లో ర్యాకెట్ లాంచింగ్ స్టేషన్ అనమాట. సో అక్కడి నుంచి ర్యాకెట్లు మనం పంపించడం జరుగుతుంది.
సో అలాగే కొల్లేరు సరస్సు. ఈ కొల్లేరు సరస్సు గురించి కూడా మీకు తెలుసు. ఇది ఒక మనకు ఈ మధ్య రామ్సార్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ నడుస్తుంది, అవి మీరు చూసుకోండి. నెక్స్ట్ కోరమండల్. ఈ కోరమండల్ తీర మైదాన ప్రాంతం తమిళనాడుకు సంబంధించింది. ఇక్కడ నేను రాస్తాను. ఒకప్పుడు ఏపీ తెలంగాణ ఉండే కలిసినప్పుడు కలిసి ఉండే, ఇప్పుడు కాటు ఓన్లీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటిది. సో నెక్స్ట్ ఉత్కల్ అనేది ఒరిస్సాకు సంబంధించినటువంటిది. సో ఇది వెస్ట్ బెంగాల్, ఒరిస్సా ఆల్రెడీ రాశాను నేను. సో అదనమాట మనకు నెక్స్ట్ కోరమండల్ తీర మైదాన ప్రాంతంలో కావేరి, వైగై మరియు పుణ్యా నదులు ఈ కోరమండల్ తీర ప్రాంతానికి సంబంధించినవి. కోరమండల్ తీర ప్రాంతంలో బే ఆఫ్ బెంగాల్లో బంగాళాఖాతంలో ఈ నదులు కలుస్తాయన్నమాట. అయితే ఇప్పుడు మనం పశ్చిమ తీర మైదాన ప్రాంతాలకి మరియు తూర్పు తీర మైదాన ప్రాంతాలకి డిఫరెన్సెస్ చూస్తామన్నమాట. సో ఆ డిఫరెన్సెస్లో భాగంగా మనం ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, పశ్చిమ కనుమలు పశ్చిమ తీర రేఖ దగ్గరగా ఉండడము, తూర్పు కనుమలు కొంచెం దూరంగా ఉండడం వల్ల ఇవి 100 నుంచి 150 మీటర్ల వెడల్పు ఉంటే ఇవి ఓన్లీ 50 నుంచి 80 మీటర్ల వెడల్పు ఉంది. అంటే ఈ మైదానాల్లో మనకు పశ్చిమ తీర మైదానం వెడల్పు తక్కువ, తూర్పు తీర మైదానం వెడల్పు ఎక్కువ. మీరు ఎలాగైనా చదువుకోండి, ఇవి కంపారిజన్గా ఎక్కువ తక్కువ అని కూడా చదువుకోండి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఇవి ఎక్కువగా మునిగిపోవడము ప్లస్ ఈ నదుల ప్రవాహం వల్ల మునిగిపోవడం, సముద్రంలో కలవడం జరుగుతుంది. వీటిని నిమజ్జనం అని చెప్తాము. వీటిని ఎమర్జింగ్ కోస్ట్, అంటే ఇవి ఇంకా పెరిగే అవకాశము లేదా ఉండేది ఉన్నట్లయినా ఉంటుంది అనమాట. ఇవి ఎమర్జింగ్ కోస్ట్ అని అంటారు. అలాగే ఈ పశ్చిమ తీరం ఆంధ్రంలో ఉన్నటువంటి ఓడరేవులు సహజంగా ఎక్కువ క్రిక్స్ ఉండడం వల్ల, బ్యాక్ వాటర్స్ ఇలా ఉండడం వల్ల అల్లల తీవ్రత తక్కువగా ఉండి సహజ సిద్ధ ఓడరేవులు ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఉండేవన్నీ సహజ సిద్ధ ఓడరేవులే. అలాగే తూర్పు తీర ప్రాంతంలో అన్నీ కృత్రిమంగా ఉన్నాయన్నమాట, ఒక విశాఖపట్నం మినహా. సో నెక్స్ట్ ఇవి ఎస్ట్యూరస్ ఫామ్ చేస్తాయి అనమాట. అంటే మీకు ఎస్ట్యూరస్ అంటే ఇట్లా మన చెట్టు ఉంటుంది కదా, చెట్టు వేర్లాగా అట్లా ఉంటే ఎస్ట్యూరస్ అంటారు. అదే ఇప్పుడు నీకు ఎగ్జాక్ట్గా 2 పెద్ద నదులు ఉండి అట్లా ఒక డెల్టా లాగా ఎగ్జాక్ట్గా నీకు త్రిభుజాకారంలో ఉండి ఇటు సముద్రం ఇటు 2 నదులు ఉండే వాటిని మనకు డెల్టాస్ అంటారు. సో ఇది ఎస్ట్యూరస్, పశ్చిమ తీర మైదానం ఎస్ట్యూరస్ అనేవి ఫామ్ చేస్తే ఇవి డెల్టాస్ అనే జాగ్రఫికల్ ఆబ్జెక్ట్స్ని ఫామ్ చేయడం జరుగుతుంది. అలాగే మనం డిస్కస్ చేసుకున్నాము, తుఫాన్ల ప్రభావము పశ్చిమ తీర ప్రాంతంలో తక్కువగాను అలాగే తూర్పు తీర ప్రాంతంలో ఎక్కువగాను ఉండడం జరుగుతుంది. సో మనం డిస్కస్ చేసుకున్న విధంగా పశ్చిమ తీర ప్రాంతం వాణిజ్య పంటలకి ఫేమస్ కాగా, తూర్పు తీర ప్రాంతం ఆహార పంటలకి, ముఖ్యంగా వరికి. అలాగే లాగూన్స్ మరియు పుష్ట జలాలు అంటే బ్యాక్ వాటర్స్ లేదంటే క్రిక్స్ బ్యాక్ వాటర్స్ ఎక్కువగా ఉంటే ఇక్కడ అలాంటివి చాలా తక్కువ అన్నమాట తూర్పు తీర ప్రాంతంలో. నెక్స్ట్ మనకి దేశంలో ముఖ్యమైన సరస్సులు. సో ఏదైతే మనకు ఉల్క ఆధారంగా ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి గుద్దుకుంటే ఏర్పడినటువంటి సరస్సు వచ్చి లూనార్ సరస్సు, ఏకైక క్రాటర్ సరస్సు అంటారు. అది ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్రలో. అలాగే కేరళలో అష్టముడి, వెంబనాడ్ లాగూన్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. కేరళలో ఉన్నటువంటి సరస్సులు అష్టముడి, వెంబనాడ్ మరియు పెరియార్. అయితే వెంబనాడ్ని మనం ఏమంటామంటే పొడవైన లాగూన్ అనమాట. సో ఇప్పుడు కేరళ ఇలా ఉన్నప్పుడు, ఇది కేరళ స్టేట్ అయినప్పుడు ఇది తీరరేఖ. అయితే ఈ లాగూన్ ఏదైతే ఉందో వెంబనాడ్ ఇలా ప్యారలల్గా కొంచెం పొడవుగా ఉంటుంది అనమాట, తీరరేఖకు ప్యారలల్గా ఈ లాగూన్. సో వెంబనాడ్ గురించి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇది పొడవైన లాగూన్. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో మేము ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, కొల్లేరు మరియు పులికాట్ సరస్సులు ఉన్నాయన్నమాట. అలాగే ఒరిస్సాలో చిల్కా, ఈ చిల్కా సరస్సు గురించి ఇది దేశంలో అతిపెద్ద సరస్సు అనమాట. అలాగే వెస్ట్ బెంగాల్లో సాల్ట్ లేక్. సో ఇది వెస్ట్ బెంగాల్ కోల్కతాలోనే ఉంటుంది అనమాట ఈ సాల్ట్ లేక్ అనేది. సో మీరు ఇక్కడ డైరెక్ట్ బిట్స్ ఈ లేక్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే దీని ప్రత్యేకత, చిల్కా లేక్ గురించి ప్రత్యేకత అంటే అతిపెద్ద సరస్సు, లేకుంటే మనకు వీలర్ ఐలాండ్ ఇలాంటివి మనం చెప్పవచ్చు అనమాట. అలాగే చోలాము, ఈ చోలాము అనేది సిక్కింలో ఉన్నటువంటి సరస్సు. అలాగే మణిపూర్లో లోక్తక్ సరస్సు మణిపూర్లో ఉందన్నమాట. అలాగే జమ్మూ కాశ్మీర్లో ఊలర్, ఇది అతిపెద్ద మంచినీటి సరస్సుగా గుర్తింపు పొందిన ఊలర్. అలాగే దాల్, పాంగాంగ్, సో మోరీ, సో ఈ సరస్సులు జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటివి. సో నెక్స్ట్ ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, నేను ఆల్రెడీ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదంటే నేను ఈ
ఆల్రెడీ లాస్ట్ వీడియోలో లింక్ ఇచ్చాను. లాస్ట్ వీడియో స్టార్టింగ్లో మీరు కింద చూసినట్టయితే లింక్ ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కింద నేను పీడిఎఫ్ షేర్ చేస్తాను, అక్కడ కూడా మీరు ఇది చదువుకోవచ్చు అనమాట. అలాగే చండీగఢ్లో ఉన్నటువంటిది సుఖానా అనే సరస్సు, చండీగఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటిది. అలాగే రాజస్థాన్ అనగానే మీకు తెలుసు సాంబార్, ఇది అతిపెద్ద అంతర్భూభాగ సరస్సు అనమాట. అంతర్భూభాగ సరస్సు అంటే అక్కడ నది ఒకటి డ్రైన్ అయిపోయి అక్కడ సరస్సులాగా ఫామ్ అయిపోయి మళ్ళీ అది అంతర్భూభాగంలో డ్రైన్ అయిపోతుంది. అంటే డైరెక్ట్గా ఇట్లా వచ్చి నది వచ్చి మళ్ళీ ఇట్లా సరస్సులాగా ఫామ్ అయ్యి ఇది పోయి మళ్ళీ సముద్రంలో కలిసేది జరగదు. అంతర్భూభాగంలోనే ఒక దగ్గర ఒక నది డ్రైన్ అయిపోయి ఈ సరస్సులో తేలి మళ్ళీ అది అక్కడ ఎక్కడో డ్రైన్ అయిపోవడం వల్ల. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, సాంబార్ సరస్సు ఇది అతిపెద్ద అంతర్భూభాగ సరస్సు. నెక్స్ట్ పుష్కర్, పంచ్పద్, జై సమద్, పిచోలా. సో ఈ సరస్సులు రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించినవి. అలాగే గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినవి నాల్ సరోవర్ సరస్సు. ఈ నాల్ సరోవర్ సరస్సుకు సంబంధించినదే ఐ థింక్ అక్కడ మనకు ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి సంబంధించిన నది, అవి కూడా చదువుకోండి, ఇంపార్టెంట్ అనమాట. సో అలాగే ఇప్పుడు సరస్సుల గురించి అయిపోయింది. సో ఎలాగో తీర మైదానాల గురించి వచ్చాము కాబట్టి దేశంలో ముఖ్యమైనటువంటి బీచ్లు. సో అందరికీ ఆర్కే బీచ్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీచ్లు అందరికీ తెలుసు. అలాగే కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి బీచ్లు మనం తెలుసుకుంటే రేపు ఎగ్జామ్కి ఏదైనా ఇచ్చే అవకాశం కూడా ఉంది. అంటే ఇవి గ్రూప్ 2లో ఇస్తారా అంటే ఇచ్చే అవకాశం ఉంది. మ్యాచ్ ది ఫాలోయింగ్లో ఇవ్వచ్చు, లేదంటే గ్రూప్ 2 కంటే కింద ఎగ్జామ్స్లో. సో ఇవి ఆల్రెడీ అడిగినారు కాబట్టి. సో ఏపీలో మీకు తెలుసు అందరికీ ఆర్కే బీచ్, రామకృష్ణ బీచ్, ఋషికొండ బీచ్, భీమిలి, యారాడ్. సో ఇవన్నీ విశాఖపట్నానికి సంబంధించినవి. అట్లే కృష్ణా జిల్లాలో ముంగినపూడి, మైపాడు బీచ్ నెల్లూరులో. ఈ మైపాడు బీచ్ అంటేనే మీకు ఛత్రపతి ఇంట్రడక్షన్ షాట్ గుర్తు రావాలి. అట్లే సూర్యలంక బీచ్ బాపట్ల. సో ఆంధ్రప్రదేశ్లో ఉండే బీచ్లు సింపుల్గానే గుర్తుపెట్టుకుంటారు, అవి అందరికీ తెలిసినవే. సో మనకు నెక్స్ట్ తమిళనాడులో ఉండే వస్తే మెరీనా బీచ్, అందరికీ తెలుసు, సునామీ వచ్చింది కాబట్టి. సో అట్లే పిచ్చావరం, కురుసద ఐలాండ్, అలాగే మండవం, మహాబలిపురం, ఇది చెన్నై దగ్గర ఉంటుంది, కేవ్లాంగ్, పులికాట్. సో ఇలా మీరు ఒకటికి 2 సార్లు చదివితే, లేకుంటే గూగుల్లో టైప్ చేసుకోండి ఆ బీచ్ ఎక్కడ ఉందో తెలుస్తుంది. ఇట్లా గుర్తుపెట్టుకుంటే ఏదైనా ఒకలాగా ఇలా బిట్ అడగాలనుకున్నప్పుడు మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో వెస్ట్ బెంగాల్కి సంబంధించింది దింగా, శంకర్పూర్, గంగాసాగర్. సో ఈ గంగాసాగర్ గురించి మన వీడియోస్లోనే ఒక దగ్గర కరెంట్ అఫైర్స్లో నేను చెప్పాను అనమాట. ఇది మధ్య మునకకు గురవుతుంది అనమాట. ఈ గంగాసాగర్ బీచ్ దగ్గర ఒక ఐలాండ్ ఉంది. అక్కడ ఎవరి సంక్రాంతికి నీకు ఈ గంగాసాగర్ ఎందుకు పేరు వచ్చిందంటే గంగా అంటే గంగా నది, సాగర్ అంటే సముద్రం. ఆ కలిసే ప్లేస్ దగ్గర ఒక ఐలాండ్ ఉంది. అక్కడ ఒక మహర్షి పేరు, అక్కడ ఇది రిచువల్స్ జరుగుతాయి అనమాట. సో అది మునకకు గురవుతుందని చెప్పి పోలీస్ వాళ్ళు ఒక హెచ్చరిక కూడా అక్కడ పెట్టడం జరిగింది. అది ఈ మధ్య రీసెంట్ కరెంట్ అఫైర్స్లో వచ్చింది. ఐ థింక్ జనవరి కరెంట్ అఫైర్స్లో మన వీడియోలోనే ఎక్కడో ఉందన్నమాట ఈ గంగాసాగర్ గురించి, చూడండి. సో అలాగే దింగా, శంకర్పూర్, గంగాసాగర్, ప్రెజర్గంజ్, ఈ బీచ్లు వెస్ట్ బెంగాల్కి సంబంధించినవి. సో అలాగే మనం ఒరిస్సా, పూరి. సో చూడండి, పూరి ఇంకా మీకు చెప్పని అవసరం లేదు, ఇలాంటి కొన్ని ఉంటాయి కదా, ఈ సింపుల్ మీకు అన్ని గుర్తుపెట్టుకోని అవసరం లేదు. పూరి అంటే ఒరిస్సా అని అందరికీ తెలుసు, ఈజీ. కోనార్క్ కావచ్చు, కోనార్క్ ఉంటుంది ఇది, ఓకే, కోనార్ ఏదో ఒకటి. సో మనకి ఇప్పుడు కోనార్క్ వచ్చేసరికి, కోనార్క్ గురించి అందరికీ తెలుసు. కోనార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కడికి పోతుంది, కోనార్క్ అంటే ఏంది అన్నమాట. సో అది పెద్ద సింపుల్. కొన్ని మీకు ఈజీ గుర్తుంటాయి, కష్టమైనవి మాత్రం మీరు గుర్తుపెట్టుకున్నారంటే రేపు ఒకవేళ మనకు బిట్ దాని గురించి ఇచ్చినా కూడా ఈజీగా ఉంటుంది. పూరి మరియు కోనార్క్ ఓకే. గోపాల్పూర్, చండీపూర్, గహిర్మాత బీచ్, బోలిగాయి. సో ఇవన్నీ ఒరిస్సాకు సంబంధించినటువంటి బీచ్లు. అలాగే అండమాన్ మరియు నికోబార్, హౌలాక్ ఐలాండ్, నైల్ ఐలాండ్, కార్బైన్ గుహ, వాందూర్, చిరియాటాప్ అండ్ నికోబార్. సో ఇవి ఒక్కసారి చూసుకున్నట్లయితే మీరు వీటిలో కొన్ని ఇంపార్టెన్స్ ఉంటాయి ఆ బీచ్లకి, అవి చదువుకోండి. గోవా గురించి ఒకసారి అడిగాడు ఈ బీచ్ దేనికి సంబంధించి. అంజనా బీచ్, కోల్వా బీచ్, దోనవులు, బొగదార్, ఆరం, బోలే బీచ్, సిక్వేరియం. సో ఇవి గోవాకు సంబంధించినటువంటి బీచ్లు. అలాగే పల్లోవరం బీచ్, ఉల్లార్ బీచ్, కుట్లీ బీచ్, దేవ్బంగ్, ఓం, కాల్వర్, మురుడేశ్వర్. సో ఈ మురుడేశ్వర్కి నేను ఒక 2 times వెళ్ళాను. మురుడేశ్వర్లో అక్కడ ఒక యాక్చువల్గా ఈ మురుడేశ్వర్ దేనికి ఫేమస్ అంటే మన శివుంది ఆత్మలింగం రామనాథుడు తీసుకెళ్లే సీన్ ఎవరైనా చూసింటారు కదా మూవీలో,
తీసుకెళ్తే శివుడు ఆత్మలింగాన్ని ఇచ్చేస్తాడనమాట రావణాసురుడి తపస్సుకు మెచ్చి. అయితే ఆత్మలింగం ఇచ్చిన తర్వాత ఒక షరతు పెడతాడు, నువ్వు ఈ ఆత్మలింగాన్ని ఎక్కడ కింద పెట్టకుండా నీ లంకకు తీసుకెళ్ళి పెట్టుకుంటే నీకు మంచి జరుగుతుంది, కింద పెట్టినావంటే మళ్ళీ నువ్వు దాన్ని తీయలేవు అని శివుడు చెప్తాడనమాట. చెప్తే అప్పుడు మీకు శివుడు ఏంటంటే భక్తికి పరవశించిపోయి వాళ్ళు ఏమడిగినా ఇచ్చేస్తారు అక్కడని. అది అలాంటి కొంతమంది చేతుల్లో పడితే ఆ వరాలు మన ప్రపంచ నాశనానికి కారకం కాబట్టి అప్పుడు శ్రీ మహావిష్ణువు దిగుతాడు అనమాట పిక్చర్లో. ఎప్పుడైనా మీకు శివుంది విష్ణువుంది స్టోరీస్ ఇలాగే ఉంటాయి. శ్రీ మహావిష్ణువు దిగినప్పుడు నువ్వేమో ఆత్మలింగాన్ని ఇచ్చిన మాట శివుడు చెప్తాడు, ఇట్లా ఇచ్చినా అడిగిండు ఏమో మళ్ళీ ఇబ్బందులు అవుతామంటే మా శ్రీ మహావిష్ణువు సరేలింగం నువ్వు చేసేది చేస్తావు కదా నేను చూసుకుంటాను అని శ్రీ మహావిష్ణువు మన శివుని కుమారుడైనటువంటి గణపతి స్వామితోటి మాట్లాడి ఇది పరిస్థితి అని చెప్పి గణపతి స్వామిని ఒక బాల బ్రాహ్మణుడి వేషంలో అక్కడికి పంపిస్తాడు. పంపించి విష్ణుమాయ అంటారు కదా, సో పంపించిన తర్వాత అది శివలింగం తీసుకొని ఈ మురుడేశ్వర్ కాదు, ఇక్కడ ఇప్పుడు మన మ్యాప్లో ఇక్కడ మురుడేశ్వర్ ఉంటే ఇక్కడ మీకు ఓంకారం బీచ్ దాన్ని ఏమంటారంటే నేను వెళ్ళానండి దాని ప్లేసు మురుడేశ్వర్కి పైన ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ని ఏమంటారు మ్యాప్లో చూస్తాను. సో ఇక్కడ ఇది మురుడేశ్వర్ బీచ్ అనమాట. అయితే మనకి అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ పేరు యాక్చువల్గా అది ప్లేస్ పేరు ఏమంటారంటే గోకర్ణ. గోకర్ణ అని టైప్ చేస్తే ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. సో ఇక్కడ గోకర్ణ అనే ప్రదేశం అన్నమాట. అయితే ఈ గోకర్ణ ప్రదేశంలో రావణాసుడు తీసుకొని బీచ్లో వస్తుంటే విష్ణువు ఏం చేస్తాడంటే విష్ణుమాయతోటి మధ్యాహ్నం సమయాన్ని 3 గంటల సమయాన్ని ఏదో 5 గంటలు అయినట్లు విష్ణుమాయతోటి 6 గంటలు అయినట్టు చేస్తారనమాట. మబ్బులు వచ్చి సంధ్యా సమయం అవుతుంది అని అంటే సాయంత్రం అవుతుంది అని చెప్పి చేసేస్తారనమాట విష్ణుమాయతో. అయితే రావణాసురుడు రిచువల్స్ ఫాలో కావాలి కదా, సంధ్యావందనం చేసుకోవాలని చెప్పి బీచ్లోకి వెళ్ళాలి. అయితే ఆత్మలింగాన్ని కింద పెట్టరాదు. సో అప్పుడు మేకలు కాసుకుంటూ మన బ్రాహ్మణుడి వేషంలో అంటే మేకలు కాసుకుంటూ ఆవును తోలుకుంటాను బాలబ్రాహ్మణుడి వేషంలో గణపతి స్వామి వస్తాడు. వస్తే బాలుడా ఇది పట్టుకొని ఉంటావా అని అడుగుతాడు. అయితే బాలుడు అంటాడు నేను పోవాలా ఆవును తీసుకొని వెళ్తున్నా ఇంటికి, పట్టుకొని ఉండను నాకు అర్జెంట్ పని ఉంది. లేదు బాలుడా పట్టుకో, నేను సంధ్యావందనం చేసుకొని వస్తాను, జస్ట్ ఒక 5 నిమిషాల్లో వచ్చేసా పట్టుకో. అయితే నేను పట్టుకుంటా నాకు ఒకవేళ పని పడుతుంది నేను పోవాలనుకుంటే నేను 3 సార్లు పిలుస్తా, 3 సార్లు నువ్వు వచ్చినావా సరే లేదంటే నేను కింద పెట్టేస్తా అంటాడు బాలుడు. ఇంకా ఏం చేసేది లేక రావణాసుడు ఎవరు లేరు కాబట్టి ఆ బాలుడి చేతికి సంధ్యావందనం చేస్తుంటాడు. సో ఆల్రెడీ మనం వేసిన ప్లాన్ విష్ణుమాయ కాబట్టి బాలుడు ఓ నాయన రా నేను పోవాలా అని 2-3 సార్లు పిలుస్తాడు. రెండోసారి పిలుస్తాడు, మూడోసారి నేను వస్తున్నాను భూమిలో పెట్టేస్తాడు. భూమి మీద ఎప్పుడైతే ఆత్మలింగం పెడతారో శివుడు చెప్పాడు కదా ఒకసారి మళ్ళీ భూమాతకు తగిలిన తర్వాత అది భూమి మీద పెట్టేస్తాడు. ఆత్మలింగం చిన్నదే కదా లాగుదాము తీసేసుకుందామని రావణాసుడు ట్రై చేస్తాడు. రావణాసుడు ఎన్నిసార్లు ట్రై చేస్తాడో అది ఒక్కొక్కసారికి పెరుగుతూ పోతుంది. బాగా ఇట్లా కాక రావణాసుడికి లాస్ట్లో కోపం వచ్చి ఇట్లా నేను పొరపాట్లు పెడితే కూడా నువ్వు రావా అని చెప్పి దాన్ని గట్టిగా కొడతాడనమాట. తీసుకోవాలని ట్రై చేసి గట్టిగా కొడితే ముక్కలై పడిపోతుంది. ఆ ముక్కలై పడినప్పుడు ఈ వెస్ట్రన్ టైంలో ఈ గోకర్ణలో ఒక పార్ట్ పడిపోతుంది, మురుడేశ్వర్లో ఒక పార్ట్, అలా ఇంకొక 3-4 స్థలాలు ఉన్నాయి. ఎలాగైతే మనకు ఈ శివుని జ్యోతిర్లింగాలు ఉన్నాయో మన శ్రీశైలము
అలా మన జ్యోతిర్లింగాలు ఎలా అయితే వెలిసాయో ఈ ఆత్మలింగం కూడా ఒక 5 ప్లేసుల్లో పడుతుంది అనమాట. 5 ప్లేసుల్లో గోకర్ణ ఒకటి, మురుడేశ్వర్ ఒకటి ఫేమస్. ఒక దగ్గర వస్త్రం పడిపోతుంది, దాని మీద ఒక వస్త్రం కప్పి ఉంటుంది కదా ఆత్మలింగం మీద, అది ఒక దగ్గర దాని ముక్క, ఒక దగ్గర అట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పాట పడిపోవడం వల్ల ఆ పుణ్యక్షేత్రాలు అనేది ఫేమస్ అనమాట. ఇవి మీకు రేపు ఎగ్జామ్లో అడిగినా అడగకపోయినా కొంచెం ఏదో మీకు చదువుతో పాటు ఇవి ఇంట్రెస్టెడ్. నాకు ఇలాంటివి ఇంట్రెస్ట్ అనమాట. ఏదన్నా ఒక ప్లేస్కి వెళ్తే దాని గురించి, ఒక దేవుని కాడికి వెళ్తే అసలు దాని గురించి స్టోరీ ఏంది అంటే పురాణాలు ఏం చెప్తున్నాయి, ఒక్కొక్క దగ్గర 2-3 టైప్స్ ఆఫ్ స్టోరీస్ చెప్తారు, కానీ దాని నుంచి మనం ఎంతో కొంత గ్రహించుకుంటే మంచిది అనమాట. సో ఇక్కడ మురుడేశ్వర్ అనే బీచ్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. సో గోకర్ణలో కూడా బీచ్ ఉంది, ఓం బీచ్. మరి అన్ని బీచ్లు అవసరం లేదు, ఏదో కొన్ని ఇంపార్టెంట్ జస్ట్ అలా రాసాము. అలాగే కేరళలో కోవలం, కోప్పడ్, అలపి. సో ఇవన్నీ ఈజీనే, కేరళలో మన పదాలు చూస్తేనే అర్థమైపోతుంది. కోవలం, కోప్పడ్, అల్పి, సోంగుముగం, రాక్మోహలం. సో ఇవి కేరళకు సంబంధించినటువంటి బీచ్లు. అలాగే మహారాష్ట్ర, ఈ మహారాష్ట్రలో వెల్నేశ్వర్, గణపతి పూల్, అంటే దీన్ని గణపతి పూలే అని కూడా అంటారు. సో ఈ గణపతి పూలే కూడా నేను పూణేలో జాబ్ చేస్తున్నప్పుడు ఒక 5 years పూణేలో ఉన్నా, అప్పుడు ఇలాంటివన్నీ తిరగడం జరిగింది. గణపతి పూలే కూడా 2 times వెళ్ళా. సో ఇది విఘ్నేశ్వరుడిది బీచ్ దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది బాగా ఫేమస్. అలీబాగ్, ఇది ముంబై కింద ఉంటుంది అలీబాగ్. మార్వే, దహాను, మరుద్ బంజీరా, మాల్హాన్. సో ముంబై బీచ్ కూడా ఉంటుంది కదా సార్ అంటే పెట్టుకోండి. అంటే ముంబై తెలిసినవి ఎవరికైనా ముంబై బీచ్ ఎక్కడ అంటే మహారాష్ట్ర అందరికీ తెలుసు. సో తెలియని పేర్లు ఇంపార్టెంట్ కదా. సో అవన్నమాట. అలాగే అండమాన్ నికోబార్. సో మన బీచ్లన్నీ కొన్ని ఇంపార్టెంట్ బీచ్లు ఇవి మీరు చూసుకున్నట్లయితే, మిగతావి ఏవైతే రెప్యూటెడ్ నేమ్స్ ఉంటాయో అవి మీకు ఈజీగా తెలుసు కాబట్టి దాని గురించి పెద్ద ఇష్యూ లేదు. సో ఇవి కూడా చూసుకున్నట్లయితే ఇంతటితో మనం తీర మైదానాలు అనే కాన్సెప్ట్ కంప్లీట్ చేసుకుంటున్నాము. సో ఇప్పటికి మనము ట్రాన్స్ హిమాలయాస్లో కారకోరం, లదాఖ్, జస్కర్ ఇవి కైలాస కొండలు. అలాగే హిమాద్రి, అలాగే హిమాచల్, అలాగే శివాలిక్ కొండలు ఇవి చదువుకున్నాము. దీని తర్వాత ఇవి ఉత్తరం నుంచి దక్షిణం వరకు. అలాగే మనకు పంజాబ్ హిమాలయాస్, కుమయూన్ హిమాలయాస్, నేపాల్, అస్సాం హిమాలయాస్ అని కూడా చదువుకోవడం జరిగింది. ఇది పశ్చిమం నుంచి ఉత్తరానికి బైఫర్కేషన్, తూర్పుకి బైఫర్కేషను. అలాగే మనము పశ్చిమ కనుమలు. సో ఆ పశ్చిమ కనుమల్లో ఇలాగ వచ్చిన వాటిని నీలగిరి హిల్స్ అని చెప్పి, ఆ తర్వాత పళని కొండలని చెప్పి, అలాగే శవరాయి కొండలని చెప్పి, అలాగే తూర్పు కనుమలు ఇలా 4గా ఉన్నాయని చెప్పి, గుడలూరులో కలుస్తాయని చెప్పి, సో వీటి గురించి ఒక పార్ట్ చదువుకోవడం జరిగింది కనుమల గురించి. అలాగే ఈరోజు మనం తీర మైదానాల గురించి తెలుసుకోవడం జరిగింది. సో ఇంకా అయిన తర్వాత నెక్స్ట్ మనకు భారతదేశం మ్యాప్లో ఉన్నటువంటి ఆరావళి పర్వతాలు, వింధ్య, సాత్పురా గురించి తెలుసుకున్న తర్వాత అలాగే మనకు రివర్స్ త్రిభుజాకారంలో ఉన్నటువంటి పీఠభూముల గురించి తెలుసుకుందాం. అలాగే మనకు భారతదేశానికి సంబంధించినటువంటి ఇక్కడి నుంచి వస్తున్నటువంటి గంగా నది, బ్రహ్మపుత్ర నదులు మరియు ఈ సింధు నదికి సంబంధించినటువంటి ఈ మైదానాల గురించి తెలుసుకున్నామంటే ఈ లెసన్ కంప్లీట్ అవుతుంది. సో చూసిన వారు కంపల్సరీ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీరు ఈ లెసన్ నచ్చినట్లయితే లైక్ కానీ, సబ్స్క్రైబ్ కానీ, షేర్ కానీ, కామెంట్ రూపంలో, అట్లీస్ట్ కామెంట్ రూపంలో నైస్ అని కానీ, ఓకే. సో ఇంకా ఏదైనా మీ ఫీడ్బ్యాక్ ఏదైనా ఇవ్వండి, పర్లేదు, నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్.